రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు అయ్యుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన బలము కలిగిన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గతించిన కాలమంతను కూడా ప్రభువా మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. ఉదయకాలం నుంచి ఈ రాత్రి వరకు మేము ప్రయాణించిన ప్రతి ప్రయాణములోనూ మీ రక్షణ మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఏ అపాయము ఏ ప్రమాదం మాలో ఎవరికి జరగకుండా కాపాడినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా ప్రతి అవసరతను తీర్చారు, సంపూర్ణ సమృద్ధి దయచేశారు. మా ప్రతి పనిలో మాకు నిండైన ఆశీర్వాదాలు అనుగ్రహించి ఫలించేవారిగా నిలబెట్టుకున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాత్రిన మేమందరము సజీవులుగా చేరి మీ సన్నిధిన కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ఒక గొప్ప ధన్యత మా అందరికీ అనుగ్రహించినందుకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 7వ చరణము. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను అని భక్తుడు కీర్తిస్తున్న రీతిగా ఈ రాత్రి సమయంలో అయా మేమును ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, అయా మా బాధలు ఎవరు చూడట్లేదని, అయా మాకెవరు సహాయము చేయట్లేదని, అయా మమ్మల్ని అందరూ ఒంటరి చేసి వెళ్ళిపోయారు, మోసం చేసి వెళ్ళిపోయారు అని ఈ రాత్రిని ఎవరైతే దుఃఖిస్తున్నారో అయా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, అయా మా బాధలన్నిటిని దృష్టిస్తున్నావు తండ్రి. అయా మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటున్నావు. ప్రభువా, అయా మీ కృపను మా పైన కుమ్మరించబోతున్నారు తండ్రి. తద్వారా తండ్రి ప్రతి బిడ్డకున్న ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకొని బిడ్డలు అత్యానందభరితులుగా సంతోషించే వారిగా మార్చబడుతున్నారని ఈ రాత్రిన తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రకటించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. ఏ ఆశతో, ఏ యొక్క ఆశయాలతో, ఎటువంటి తలంపులతో, కోరికలతో మీ పాద సన్నిధిన చేరారో అయా వారి హృదయాలు నెరిగిన దేవుడవు. వాటన్నిటినీ మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అయా ఎంతోమంది అయా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయా శారీరక బలహీనతలు వారిని కృంగదీస్తున్నాయి. ప్రభువా, అయా ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళినప్పటికీ స్వస్థత కానటువంటి పరిస్థితి నాయన. అయా ఎన్నో ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ సంపూర్ణ ఆరోగ్యం దొరకని స్థితి వారు అనుభవిస్తుండగా మీరే వారిని తాకండి ప్రభు. ఎంతోమందిని స్వస్థపరిచిన దేవుడవు ఈ రోజున ఈ రాత్రిన వారిని కూడా స్వస్థపరచమని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా, అంధకార దురాత్మ శక్తుల చేత ఎవరైతే పీడించబడుతున్నారో యేసు నామములో వారికి విడుదల దయచేయండి. ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఈరోజు తండ్రి కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. వారి ప్రతి కష్టార్జితమును ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డల కుటుంబంలో అశాంతి రాజ్యం వెళుతూ ఉందో ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. వారిలో ఉన్న లోపాలు, వారిలో ఉన్న కోపాలన్నింటినీ సవరించి శాంతి సమాధానము కలిగిన కుటుంబముగా వారి కుటుంబాన్ని మార్చండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే నాయన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మంచి జాబ్ను బిడ్డలకు దయచేయండి. ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, అయా వేరే వాటి కొరకు వేటికైతే అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటిని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పలు దేశాలు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారి ప్రయాణాలను దీవించండి. ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో మీ యొక్క కృప కొమ్మరించండి. ప్రభువా, కోర్టు కేసుల్లో నుంచి విడుదల దయచేయమని, ల్యాండ్ ఇష్యూస్లో నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా వివాహాల కోసం మొరబెడుతుండగా మంచి సంబంధం, సాటి అయిన సహాయం బిడ్డలకి వచ్చులాగున మీ కృప కుమ్మరించండి నాయన. గర్భఫలం లేనటువంటి ప్రతి బిడ్డను ఈ రాత్రిని దర్శించి బిడ్డలకు గర్భఫలం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన.
నైట్ డ్యూటీలు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాలు వారికి దయచేయండి తండ్రి. ఈ రాత్రిన ప్రభు మా భారతదేశాన్ని, దేశ సైనికులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రిన అయ్యా మేమందరం కూడా అలసిపోయి ఉంటుండగా, సేద తీరడానికి సిద్ధపాటు కలిగి ఉంటుండగా మంచి నిద్ర మాకు దయచేయమని అడుగుతున్నాం. మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఎవరు కూడా ఎటువంటి భయాలు లేకుండా, నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యము దయచేయమని, అపవాది క్రియలు, శత్రువులు, విరోధులు, హానికరమైన పరిస్థితులు, దొంగలు ఎవరు కూడా మమ్మల్ని ముట్టకుండా రాత్రంతను మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిని సజీవులుగా చేరి మమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు సహాయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.